హాయ్ అండి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు తెలంగాణ అండ్ ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు ఎలా రెడీ చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. దీనికోసం పచ్చిమిర్చిని ఇలా గ్యాస్ మీద వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర వేసి ఎండుమిర్చి 4 ఆర్ 5 వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వేయించుకొని ఇది వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం వేసి కొంచెం దంచుకోవాలి. రోట్లో వేసి దంచుకున్న తర్వాత అలానే అందులో పచ్చిమిర్చి కూడా వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసి తగినంత ఉప్పు అండ్ పసుపు వేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరీ డీప్గా అవసరం లేదు, నార్మల్గా దంచితే సరిపోతుంది. అండ్ అందులోనే పిరికెడు కరివేపాకు అండ్ పిడికెడు ఉల్లిపాయలు వేసి నార్మల్గా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇది తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ తెలిసిన వాళ్ళు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ చింతపండు పక్కన నానబెట్టాను నేను. కొంచెం ఒక నిమ్మకాయ రవ్వంతా తీసుకుంటే సరిపోతుంది. తీసుకొని నేను లీటర్ వాటర్ పోసుకున్నాను. తర్వాత నేను ఇందాక ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇందులో వేసి అండ్ మళ్ళీ ఒకసారి మన చేతితో మంచిగా వాటర్లో కలిసేలాగా ఇలా నేను చేస్తున్నట్టు చేస్తే చారుకి మంచిగా పడుతుంది. ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు టేస్ట్, సాల్ట్ అండ్ కారం ఏం తక్కువ ఉన్నా కూడా ఎండు కారం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మీకు. అంతే, టేస్టీ పచ్చి పులుసు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.